దేవునామనికి స్తోత్రము కలుగునుగాక. प्रभु यीशु मसीह के नाम को महिमा दे रहा हूँ. हालेलुया హల్లెలూయా. हालेलुया हालेलुया. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. जितना भी लोग आया हुआ है हर एक को प्रभु यीशु मसीह के नाम से सबको जय मसीह की. जय मसीह की. జై మసీకి. जय मसीह की. బోలో యేసు మహారాజుకి. जय. మరొకసారి ఈ యొక్క పునరుత్థాన దినమందు మరొకసారి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును అందించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. और आज जो समय जो प्रभु यीशु मसीह ने मुझे दिया है इस समय के लिए और वचन देने के लिए आपके सामने हमें खड़ा किया है उसके लिए मैं धन्यवाद कर रहा हूँ. దేవుడు నా జీవితంలో చేసినటువంటి అనేకమైన మేలును బట్టి మరొకసారి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. और जितना भी चमत्कार जो है मेरे जीवन के अंदर प्रभु ने दिया है किया है उन सब चीज़ों के लिए मैं धन्यवाद कर रहा हूँ. నా జీవితంలో దేవుడు ఈ యొక్క మరణ పునరుత్థాన దినమందు మరొకసారి దేవుడు ఈ యొక్క ఢిల్లీ ప్రాంతంలో మీ ముందు నిలబడి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించడకును ప్రభు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. और फिर एक बार जो है इस दिल्ली के अंदर आपके सामने खड़े होकर वचन देने के लिए जो आवश्यकता प्रभु यीशु मसीह ने दिया है उसके लिए मैं धन्यवाद कर रहा हूँ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. ఎందుకు పనికిరానటువంటి మనల్ని పెంట కుప్ప నుండి దీన దరిద్రులను నా దేవుడు లేవనెత్తి ఉన్నతమైన శిఖరముల మీద ఆయన ఉంచగలిగిన దేవుడు అండి. और जो लोग जो है जो गरीब है जो बीमारी है उन सब लोगों को जो है प्रभु यीशु मसीह ने उनके पास लेके आकर देश की जो उन्नति जो स्थान पर जो है वो खड़ा करने वाला है. మన జీవితంలో అనేకమైనటువంటి రకరకాల ఇబ్బందులు శోధనలు వచ్చినప్పటికీ ఆ శోధనలు కూడా కొన్ని తాత్కాలికమైనవే, కానీ వాటి వెనక తప్పనిసరిగా దేవుని యొక్క ఉద్దేశమును తప్పనిసరిగా దాగి ఉంటుందని ప్రభు మనం చేస్తున్నాను. और जो कुछ भी हमारा जीवन के अंदर दुख तकलीफ वगैरह आ रहा है वो जो तकलीफ और दुख के पीछे जो है कोई ना कोई अच्छा सा जो चमत्कार जो है छुपा हुआ है उन बातों के लिए हम धन्यवाद करना चाहिए. మరి ఇటు సమయాన్ని బట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రియ స్నేహితులు స్పర్జన్ రాజు గారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. और मैं धन्यवाद दे रहा हूँ और पास्टर स्पर्जन जी के लिए और हर एक के लिए मैं फिर एक बार धन्यवाद दे रहा हूँ. అద్భుతకరమైనటువంటి పరిచర్యను మరి ఈ ప్రాంతంలో ఎంతో మరి కఠిన పరిస్థితుల మధ్యలో తన దాసుని నడిపిస్తున్నప్పటికీ మరి రాబోతున్న నా దేవుడు నూతన ఆత్మల సంఘంలో చేర్చబడును గాక. और इस कलीसिया के अंदर जो है जितना भी उन्होंने कार्य कर रहे हैं उस कार्य के द्वारा इस कलीसिया के अंदर एक नया जो विश्वासियों के द्वारा प्रभु यीशु मसीह जो है वो बढ़ सके. ఆమేన్. హల్లెలూయా. అలాగే మా ప్రియ స్నేహితులు మరి బ్రదర్ యోనా గారిని కూడా మరి ఈ యొక్క ఢిల్లీ ప్రాంతంలో మరొకసారి మరి చదువుకోవడానికి లాయర్ చదువుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారు జరిగిస్తున్న సేవ పరిచయాన్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. और मेरे भाई जो जोना जो है उनकी जीवन के लिए भी धन्यवाद दे रहा हूँ और इस दिल्ली के अंदर ला पढ़ने के लिए और प्रभु यीशु मसीह जो मौका दिया है उसके लिए और उन्होंने जो सेवकाई कर रहा है उस सेवकाई के लिए हर एक तमाम बातों के लिए मैं प्रभु को धन्यवाद दे रहा हूँ. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆది కాండము ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్సెస్ 1. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుండి. और उत्पत्ति की किताब जो है 22 वचन और 1 वचन से हम लोग देखेंगे. మొదటి వచనం మాత్రమే చదవండి. सिर्फ पहला वचन पढ़ेंगे. उत्पत्ति की किताब 22 अध्याय पहला वचन. इन बातों के हाँ. पश्चात ऐसा हुआ कि हम्म. परमेश्वर ने अब्राहम से ये कहकर उसकी परीक्षा की, हे अब्राहम. उसने कहा, देख मैं यहाँ हूँ. उसने कहा, अपने पुत्र को अर्थात अपने इकलौते पुत्र इसहाक को जिससे तू प्रेम रखता है संग लेकर मोरिया देश में चला जा और वहाँ उसको एक पहाड़ के ऊपर जो मैं तुझे बताऊंगा महाबली करके चढ़ा दे. बस చిన్న ప్రార్థన. పరమ తండ్రిని శ్రేష్టమైన నామ కొరకే వందనాలు స్తోత్రాలు ప్రభా. చదవబడిన లేఖన భాగమును అర్థమై రీతిలో బోధించడకును తగిన జ్ఞానమును
ప్రభా ఇదిగో ప్రభు నీ పరలోక సన్నిధి నాతో కూడా ఉంచి మహిమ పొందమని చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించి వదిలి చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। టైమింగ్ ముగించాలి. ఓకే ఓకే. మరి ప్రభునందు ప్రేమైన వలన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. और कुछ बात बिताने के बाद होने के बाद अब्राहम को परीक्षा लिया है, अब्राहम से परीक्षा लिया है परमेश्वर ने। అబ్రహాము జీవితంలో మొట్టమొదటి పరీక్ష ఏంటంటే తన యొక్క బంధువుల యొద్ద నుండి తన స్నేహితుల యొద్ద నుండి తన ఇంటి వారి నుండి బయటికి రమ్మని చెప్పేసి దేవుడు పిలవడం. पहले जो परीक्षा परमेश्वर ने अब्राहम को दिया है कि पहले जो है उन घर परिवार को, उनकी रिश्तेदारों को, सबको छोड़कर दूसरे देश में जाना, पहले जो परीक्षा होता। రెండవ పరీక్ష ఏంటంటే తన జీవితంలో మరి కుమారుడు కుమార్తెలు లేకపోవడం వల్ల కలిగినటువంటి ఆ పరీక్షలు కూడా అబ్రహాం గెలిచాడు. और दूसरा जो परीक्षा परमेश्वर ने उनको दिया था कि उनको जो है बुढ़ेपन होने तक बच्चा वगैरह नहीं दिया है, फिर भी जो है उस परीक्षा के अंदर भी उन्होंने जीत चुका है। ఇక్కడ మూడవదిగా మనం గమనించినట్లయితే ఏక దేవుడైతే ఏకైక కుమారుని మరి ఇచ్చాడో మరి అదే ఏకైక కుమారుని దేవునికి బలి అర్పించమని దేవుడు కోరుతున్నాడు. और उसके बाद जो है बहुत दिन बिताने के बाद उसको एक ही एक बेटा को उन्होंने दिया है, और वो जो बेटा को भी देने के बाद बलि देने के लिए मांगा। సో మన క్రైస్తవుని జీవితంలో పరీక్షలు వెంబడి పరీక్షలు, శోధనలు వెంబడి శోధనలు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశమును తప్పనిసరిగా మన పట్ల ఉంటుందని మనం చేస్తూ ఉన్నాను. और क्यों एक परीक्षा के बाद एक परीक्षा होने के बाद दूसरा परीक्षा जो आ रहा है, इसका मतलब ये है कि परमेश्वर जो है आपके ऊपर एक योजना बना के అబ్రహాము ఈ రీతిగా ఆలోచించవచ్చు. ఏమనంటే దేవుడే ఇచ్చాడు కదా, దేవుడు ఎలా తీసుకుంటాడు, అయినప్పటికీ మాత్రము తప్పనిసరిగా నేను దేవునికి లోబడతానని ఒక తీర్మానం తీసుకున్నాడండి. और उन्होंने उस समय जो है अब्राहम ने सोचा ये तो परमेश्वर ने दिया हुआ है, और परमेश्वर ने क्यों मांग रहे, कोई बात नहीं, उन्होंने दिया है, उन्हीं मांग रहे, मैं दे दूंगा करके उन्होंने देने के लिए तैयार हो चुका। దేవుడు పరమ తండ్రి దేవాదేవుడు ఎప్పుడైతే అబ్రహాముకు సెలవిచ్చినప్పుడు వెంటనే అక్కడ మనం చూస్తూ ఉన్నాము అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. और जैसा ही परमेश्वर ने अब्राहम से कहा है, तुरंत जो है उन्होंने उस बातों के ऊपर उन्होंने आज्ञा पालन किया, वैसे ही उन्होंने किया है। మన జీవితంలో మొట్టమొదటిగా ఎవరైతే మన క్షేమం గురించి, మన బాగుండాలని గురించి, ఒకవేళ వారు చెప్పేటువంటి మాటలను బట్టి లేకపోతే మనకు బాధ కలిగి ఉండవచ్చు, కానీ దాని వెనక తప్పనిసరిగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము దాగి ఉంటుంది మాత్రం మర్చిపోవద్దని మనం చేస్తూ ఉన్నాను. और देखिए, हम जब किसी ने कुछ अगर दुखों के बाद या कुछ हमसे बोल रहा है, और कुछ दुख जो है, कुछ परीक्षा जो है हमारा जीवन के अंदर आ रहा है, उसके पीछे जो है प्रभु की योजना है करके हम लोग सोचना चाहिए। మీకు అర్థం కావాలంటే చిన్నపిల్లలకి లేకపోతే ఒక 5 సంవత్సరాల బాబు కానీ ఇదిగో కారు తాళం ఇచ్చేసి ఇదిగో వెళ్ళి కారు తాళం తీసి కారు నడపని చెప్పేసి తను నడపలేడు కాబట్టి తండ్రి అంటాడు, వద్దు, నీకు నీ వల్ల కానే కాదు, నువ్వు కేవలం వచ్చి కాళ్ళు కూర్చోడం తప్ప నీకు నడపడం రాదు అని తండ్రి గద్దిస్తాడు. और देखिए, अगर 10 साल बच्चों के हाथ में कार का चाबी देकर कार चलाओ बोले तो उससे नहीं हो पाएगा। उस 10 साल के उम्र के अंदर सिर्फ पिता ने क्या करना चाहिए कि आप आकर बैठो, मैं चलाऊंगा करके। కానీ ఎప్పుడైతే తండ్రి ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఈ పిల్లవాడు అంటాడు, నాకంతా తెలుసు అని చెప్పేసి అన్నట్టుగా ఎదురు తిరిగినట్లయితే ఆ పిల్లవాడికి చాలా నష్టము. अगर वो बच्चा जो है, अगर उन्होंने नहीं माना मैं नहीं बैठूंगा, सिर्फ मैं चलाऊंगा करके अगर वो चलाए तो वो जो तकलीफ जो है उन्हीं को आएगा। దేవుడు మనకు పంపించేటువంటి పరీక్షలు కానీ శోధనలు కానీ అవన్నీ మన జీవితంలో మనము దేవునికి దగ్గర అవడానికి మాత్రమే తప్ప దేవునికి దూరం అవడం మాత్రం కానే కాదని మనం చేస్తూ ఉన్నాను. और हमारा जीवन के अंदर जो कुछ भी कष्ट, जो कुछ भी दुख वगैरह आ रहा है, वो जो है और भी हम परमेश्वर के पास लेके जाने के लिए, ये नहीं है कि
परमेश्वर से दूर लेके जाने के लिए नहीं। ఎప్పుడైతే పరలోకమందున దేవాదేవుడు యొక్క అబ్రహామును పరీక్షించవలసిన సమయంలో వచ్చినప్పుడు వెంటనే అబ్రహామా అని చెప్పేసి అంటున్నప్పుడు చిత్తము ప్రభువా అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ అబ్రహాం. देखिए, परमेश्वर जो है उसकी जो है परीक्षा लेने के लिए आया है और परमेश्वर आकर बुला रहे हैं, अब्राहम आप कहाँ हैं? बोले तो मैं यहाँ हूँ, आपकी इच्छाओं में चलने के लिए तैयार हूँ करके उन्होंने बताया। దేవుని యొక్క మాటకు ఎవరు విధేయత చూపిస్తారో, और जो लोग जो है परमेश्वर की बातों के ऊपर आज्ञाकारी बन के దేవుని యొక్క चलेंगे, సన్నిధిని ఎవరు అనుభవిస్తారు, और जो लोग जो है परमेश्वर की हजूरी में रहेंगे, ఎవరైతే కష్టాలలో బాధల్లో శ్రమలలో దేవునికి అంటుపెట్టుకొని ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క మాటకు దేవుని చిత్తానికి లోబడి జీవిస్తారండి. और जो लोग जो है दुखों में और कष्टों में जो कुछ भी तकलीफों में परमेश्वर के साथ बने रहेंगे, वही लोग जो है परमेश्वर के साथ आगे बढ़ेंगे। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఎవరైతే దేవునికి అతి సమీపంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో పరలోకమందున దేవాదేవుడు తన యొక్క ఉద్దేశములను మనకును తన యొక్క చిత్తమును బయలుపరచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. और प्रभु यीशु मसीह जो है उनकी जो इच्छाओं को जो है हर एक तमाम बातों को जो है हमें बताने के लिए वो हमेशा वो तैयार रहता है। దేవుని యొక్క ఉద్దేశములు నీకు తెలియపరచబడాలన్నా, దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో జరిగించబడాలన్నా కానీ నువ్వు తప్పనిసరిగా దేవునికి సమీపంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. और परमेश्वर की इच्छा जो है आपके जीवन के अंदर होने के लिए और होना है तो आप जो है परमेश्वर के साथ बने रहना चाहिए। ఆదివారం మాత్రమే వచ్చి లేకపోతే ఆదివారం వచ్చేసి ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, కానీ ప్రతిరోజు కూడా దేవుని యొక్క సంఘములో పరిచయలోను సహవాసం కలిగినప్పుడు సంఘ కాపరికి నువ్వు ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటావో నీ జీవితం అనేటువంటిది రోజు రోజు ఎదుగుతూ ఉంటుంది దేవునిలో. देखिए, सिर्फ इतवार की प्रार्थना में आना जाना ये नहीं है, हर एक दिन जो है प्रतिदिन जो है कलीसिया के साथ पासवान के साथ अपने जो संबंध जो है सही होना चाहिए। संबंध बनाकर जब हम आगे बढ़ेंगे प्रभु की जो आशीष जो है हमारा जीवन के अंदर होगा। ఈ లోకము రకరకాల మనుషుల యొక్క స్వభావాలతో నింపబడి ఉన్నటువంటి యొక్క లోకం అది. और इस दुनिया को जब हम देखेंगे एक एक जन जो है एक एक सोच में वगैरह रहकर इस दुनिया में जी रहा है। అనేక మంది మనకు పరిచయం అవుతుంటారు, అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తుంటా కానీ మనం లోకంలో పడిపోవడం మాత్రము దేవునికి ఉద్దేశం ఏమాత్రం కానే కాదు. और हम लोग जो है हमेशा जो है बहुत बातों के ऊपर इस दुनिया के बातों को हम जब देखेंगे हम इस दुनिया में गिरेंगे बल्कि हम नहीं उठेंगे। దేవుడు మనం పడిపోయి నష్టపోతున్నప్పుడు నాశనమైపోతున్నప్పుడు ఆయన చూసి ఆనందించే దేవుడు కానే కాదండి. और देखिए, जब हम इस दुनिया में गिर रहा है नाश हो रहा है हमारा परमेश्वर उसको देखकर वो नहीं खुशी नहीं रहेंगे। తనను ఆశ్రయించిన వారిని తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. और जितना भी लोग जो है उनके ऊपर निर्बल होकर रहेंगे उनको वो ऊंचे स्थान पे उठाएगा। అందుకనే పరలోకమందు దేవాదేవుడు అబ్రహాము అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే చిత్తము ప్రభు అని చెప్పేసి అబ్రహాము సమాధానం ఇస్తూ ఉన్నాడు. और जब परमेश्वर जो है स्वर्ग से होकर जब वो अब्राहम को बुलाया था, अब्राहम ने कहा कि मैं यहाँ हूँ करके उन्होंने बताया। ఎందుకంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎవరైతే దేవునికి మాటకు విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు గౌరవిస్తారో దేవుడు వారితో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, हालेलुया। परमेश्वर जो है किन से बातचीत करेगा और किन से वो बातचीत करने के लिए तैयार है। जो लोग आज्ञाकारी बनेंगे और जो लोग उनमें जीने के लिए तैयार है उनके साथ वो बने रहेंगे। అప్పుడు పరలోకమందున దేవాదేవుడు 22వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం అంటున్నాడు, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. और यहाँ पर कह रहा है कि दूसरा वचन के अंदर आपका जो एक ही एक बेटा जो है इसहाक जिससे आप प्रेम रखते हो उसको मोरिया के देश के अंदर जो पर्वत में दिखाऊंगा उस पर्वत में लेके जाने के लिए మన జీవితంలో ప్రభునందు ప్రేమైన వాళ్ళ పరలోకమందు దేవాదేవుడు యొక్క అబ్రహాముతో ఈ మాట సెలవిచ్చినప్పుడు వెంటనే
అబ్రహాము మనకు దేవునికి మాట లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. और जब अब्राहम से परमेश्वर ने इस बात को कहा है, उसी समय जो है अब्राहम जो है वो आज्ञाकारी बना है. దేవుని యొక్క మాటకును దేవుని చిత్తానికి లోబడే ప్రతి ఒక్క వ్యక్తి జీవితము ఉన్నతమైనటువంటి స్థితిలో నా దేవుడు ఉంచగలడు. और जो लोग परमेश्वर की बात मान रहे हैं और उन्हीं लोगों को जो है ऊंचे स्थान पे जो है परमेश्वर जो है रखेगा. ఆయన అంటున్నాడు ఏమని, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. और यहाँ पर कह रहा है कि आपका जो एक ही एक पुत्र जिससे आप प्रेम रखते हो उस पुत्र को आप लेके जाने के लिए बता रहे हैं. చూడండి, మన జీవితంలో దేవుని కంటే ఏది ఈ లోకంలో ఎక్కువగా మనం ప్రేమించినా కూడా దేవుడు వాటిని దూరం చేస్తాడంతే. और इस दुनिया में हम परमेश्वर से किसी चीज को हम ज्यादा से ज्यादा प्रेम रखेंगे, वो चीज जो है हमारा पास नहीं रहेगा. దేవుని కంటే we must give the priority to God. దేవుని కంటే మొట్టమొదటిసారిగా మనము మరి వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం దేవుడు ఎంతగానో దుఃఖపడతాడండి. और परमेश्वर से बढ़कर अगर हम किसी से हम प्रेम करें तो वो चीज जो है हमारा पास नहीं रहेंगे और परमेश्वर जो है हमारा वजह से वो दुखी होगा. నీకంటే లేకపోతే ఈ లోకంలో కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ ఇంట్లో ఉన్నవారి యొక్క కుమార్తెల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే దేవుని ఎక్కువగా మనము ప్రేమించాలి. और इस दुनिया में जितना भी लोग हैं उन सब लोगों के लिए, चाहे आपके रिश्तेदार हो, परिवार हो, अपने भाई हो, बहन हो, पति हो, पत्नी हो, अगर इस दुनिया में किसी से अगर आप ज्यादा से ज्यादा परमेश्वर से ज्यादा प्रेम करें तो वो लोग जो है हमें नहीं रहेंगे. చరిత్రలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నవాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించిన వాడు, దేవుని ప్రేమించిన వాడు తన జీవితంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదండి. और ये आप इतिहास को देखिए, अगर कोई भी अगर बाइबल को जिसने बाइबल को पकड़ा है, वचन के अनुसार चला है, उन्होंने कोई भी व्यक्ति जो है वैसा नाश नहीं हुआ है. చాలా మంది జీవితంలో వారు ఈ లోకాన్ని ప్రేమించి లోక స్నేహితులతో గడిపి తమ సమయమును, తన ధనమును, తన విలువైనటువంటి వాటన్నిటిని లోకానికి అప్పగించేసి తీరా చూస్తే ఆ లోకస్తులు ఏం చేస్తారంటే ఒకనొక టైంలో అందరూ విడిచిపెట్టేసి తన అనాథగాను దిక్కులేని వానుగా చేస్తున్నారండి. और बहुत लोग जो है इस दुनिया के ऊपर दोस्तों के ऊपर अपना समय बिताना, और जब तक उनके पास पैसा है और सब पैसा होने के बाद तब तक वो लोग उनके साथ रह रहा है, उसके बाद जो है उनको छोड़कर लोग वगैरह इस दुनिया वगैरह चला जा रहा है. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమనంటే, నీవు ప్రేమించు, నీకు ఏకైక కుమారుడు నీవు ఇస్సాకును తీసుకొని అని అంటున్నాడు. అంటే మన జీవితంలో దేవుని కంటే దేని ప్రేమిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాలం నందు. और इस समय के अंदर परमेश्वर जो है पूछ रहा है, यहाँ पर अब्राहम भी उन्होंने जिससे प्रेम रख रहा है उसी पुत्र को वहाँ बलि वगैरह चढ़ाने के लिए बोल रहा है. वैसे ही आज हमारा जीवन के अंदर किसको हम ज्यादा से ज्यादा प्रेम कर रहा है परमेश्वर को छोड़कर. ఈ రోజులలో దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి, దేవుని సేవలకు యొక్క మాటలకు మనం విధేయత చూపించాలి. దేవుని సన్నిధిలో ఉండటం మన జీవితం గొప్ప భాగ్యం అండి. और हम लोग जो है इस दुनिया के अंदर किससे हम प्रेम कर सकते हैं, और परमेश्वर की मंदिर से हम प्रेम करना चाहिए और परमेश्वर की दास से हम प्रेम करना चाहिए. దేవుడు ఎక్కడో మన రాయలసీమ ప్రాంతం ఎక్కడో మారుమూల కుగ్రామంలో పుట్టి పెరిగిన నన్ను దేవుడు తన కృపనిచ్చి బలపరిచి తన సేవ నిమిత్తమని తను పిలిచిన విధానం బట్టి దేవుడు మరొకసారి అనేకమైనటువంటి కష్టాలకు నడిపించి ఈ రోజు మరొకసారి మీ ముందు నిలబెట్టాడు. और मुझे भी परमेश्वर जो है आंध्र प्रदेश के अंदर रायलसीमा जो जगह जो है एक छोटी सी छोटी गांव से मुझे उठाकर यहाँ तक आज प्रभु यहाँ तक लेके आके मुझे आपके सामने खड़ा किया. ఒకవేళ నేను కానీ లోకము ప్రేమించినట్లయితే, దేవుని కాకుండా లోకంతో కలిసిపోయినట్లయితే ఈ రోజున మీ ముందు నిలిచి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వాక్యం చెప్పేవాడిని కాను కదండి. अगर मैंने इस दुनिया में और इस दुनिया की चीजों में अगर पड़ गए तो आज जो है इस पवित्र वचन को लेकर मैं आपके सामने नहीं खड़ा होता था. ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు యేసే దేవుడు, లోక రక్షకుడు అయిన సర్వశక్తి గల దేవుడు, నా జీవితంలో అనేకమైన మేలు జరిగించిన దేవుడని నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే గల కారణం ఏంటంటే, నేను లోకానికి
లోక విషయాలకు సంబంధించిన వాటికి అన్నిటికీ నేను దూరం అయిపోయి దేవునికి దగ్గర అయ్యాను కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. देखिए यीशु मसीह जो है वो उद्धार करता है और वो मुझे उद्धार दिया है। और इन बातों को क्यों आज मैं आपके सामने बता रहा हूँ, क्योंकि मैंने इस दुनिया से अलग से होकर मैंने जिया है। కానీ ఈ రోజులో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కంటే ఈ లోకంలో దేనిని కానీ ఎవరిని కానీ మనం ప్రేమించకూడదు. और इस दुनिया में आप लोग परमेश्वर से बढ़कर हम किसी से भी प्रेम नहीं करना चाहिए। కానీ ఎప్పుడైతే మనము ప్రార్థనను వాక్యమును ప్రేమిస్తామో దేవుడు అనేకమైన ఉద్దేశమును తన చిత్తమును మనకు బయలుపరుస్తాడు. और जब हम लोग वचन से हम प्रेम रखेंगे, प्रार्थना वगैरह करते रहेंगे, प्रभु जो है हमें क्या करेगा, हमसे प्रेम वगैरह रखेगा। ఎప్పుడైతే పరలోకమందున దేవాదేవుడు అబ్రహాముతో నీవు ప్రేమించు ఇస్సాకును నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతానికి వెళ్ళి నేను చూపించేటువంటి ప్రాంతానికి వెళ్ళి బలి అర్పించమని చెప్తూ ఉన్నాడు. और यहाँ पर जो है अब्राहम से कह रहा है कि जो पर्वत मैं दिखाऊंगा मोर देश के अंदर, और आप वहां जाओ और बलि चढ़ाओ करके बता रहे हैं। ఆది కాండం 22వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిగ గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. और तीसरा वचन जब हम पढ़ेंगे हालेलुया। इस 22 Thank you, अध्याय के Jesus. अंदर उन्होंने हालेलुया। अब्राहम ने सुबह उठकर उन्होंने सब तैयारी वगैरह कर इसहाक उनके साथ लेकर उन्होंने जिस जगह परमेश्वर ने बताया था उसी जगह के पास उन्होंने गया है। దేవుడు తనతో చెప్పినటువంటి చోటికి వెళ్ళెను అబ్రహాము. और परमेश्वर ने जिस जगह को बताया था उसी जगह के अंदर अब्राहम ने गया है। కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు యొక్క ఉదయకాలం ముందు మరొకసారి దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి చోటికి దేవుని యొక్క మాటకు మనం విధేయతగా కలిగి ఉన్నాం లేదో ఒకసారి ఆలోచించుకుందాం. और हम लोग यहाँ सोचना चाहिए जो परमेश्वर कह रहा है, परमेश्वर की बातों को हम मान रहे हैं, जिस जगह परमेश्वर हमें दिखा रहा है उस जगह पे हम जा रहे हैं, हम एक बार सोचना चाहिए। నీ జీవితంలో మరి దేవుని యొక్క మాటకు దేవుని చిత్తముకు లోబడిన ద్వారా నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదము. और परमेश्वर की बात सुनने के द्वारा, परमेश्वर की बात हम लोग सुनने के द्वारा क्या होगा, हमारा जीवन के अंदर प्रतिफल मिलेगा। ఆశీర్వాదం అంటే పని తక్కువ రాబడి ఎక్కువ. శాపం అంటే కష్టం ఎక్కువ రాబడి తక్కువ. और आशीष जो होता है उसमें हम लोग बहुत मेहनत करते हैं फिर भी हम नहीं देख पाते हैं। शाप जो होता है मेहनत ज़्यादा करने के बाद भी वो जो शाप जो है हमारा पास नहीं हटेगा। కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒక ఆశీర్వాదమైన స్థలంలోనికి నడిపించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. और हमेशा जो है परमेश्वर ये सोच रहे हैं कि हम आशीष पाने के लिए और आशीष का कारण होने के लिए ही परमेश्वर हमें रख रहा है। ఆది కాండం 22వ అధ్యాయం 3వ వచనం తెల్లవారిన అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి. और जब उन्होंने गया और सफर किया, और 4 वचन में हम लोग देख सकते हैं कि तीसरा दिन जो है अब्राहम ने उन्होंने दूर से उस जगह को उन्होंने देखा है। 3 రోజులు ప్రయాణం చేశాడు అబ్రహామును తన కుమారుడు తర్వాత తన యొక్క ఇద్దరు పని మనుషులు దేవుడు చెప్పిన చోటికి వెళ్ళడానికి 3 రోజులు ప్రయాణం చేశారు. और जिस जगह को परमेश्वर ने बताया था उस जगह को जाने के लिए 3 दिन जो है अब्राहम और इसहाक और उनके साथ जो काम करता है वो सब लोग मिलकर वहां पर जाने के लिए 3 दिन लगा है। మేము రావడానికి మన హైదరాబాద్ నుండి ఢిల్లీ రావడానికి 2 రోజులు టైం పట్టింది. కానీ అప్పట్లో సరైనటువంటి దారులు లేవు. అబ్రహాము ప్రయాణం చేయడానికి సరైనటువంటి మార్గాలు లేవు. అయినప్పటికీ మాత్రం అబ్రహాము దేవుడు తను చెప్పిన చోటికి వెళ్ళడానికి ఎంతో ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళాడండి. देखिए हम लोग हमारा जगह से यहाँ आने के लिए 2 दिन लगा है। अभी तो सब कुछ ठीक है मगर उन दिनों में सब कुछ ठीक नहीं है। फिर भी जो है अब्राहम जो है 3 दिन उन्होंने सफर करके वहाँ पर पहुँचा। సో మన జీవితంలో క్రైస్తవ జీవితంలో రకరకాల మరి శోధనతో ఆత్మీయ జీవితము మరి కింద నుండి పైకి పై నుండి కిందికి ఇలాగా అప్ అండ్ డౌన్లుగా ఉంటుందండి. और हम मसीह के जीवन के अंदर लोग जो है नीचे ऊपर
आगे पीछे होते रहता है। సో ఒక్కొక్కసారి మనకి బాగున్నప్పుడు ఆ అన్ని బాగున్నప్పుడు ప్రభువా దేవా అని చెప్పేసి అని మరి అసలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుని దూరం విడిచిపెట్టేసి ఈ దేవుడు మాకు అవసరం లేదు అని చెప్పేసి అని మనం దేవుని విడిచిపెట్టకూడదు. और कई कई बार हम परमेश्वर को हम छोड़ देते हैं, प्रभु मुझसे नहीं होगा, इतने जो बातें जो है मैं बर्दाश्त नहीं कर सकता हूँ करके हम छोड़ देते हैं। చాలాసార్లు కూడా మన జీవితంలో అన్ని బాగున్నప్పుడు మందిరానికి వస్తాము, మరి కాస్తో కూస్తో కానీ పరిస్థితులన్నీ రివర్స్ అయినప్పుడు దేవుని మందిరాన్ని వైపు అసలు చూడము. और जब हम हमारे साथ सब कुछ ठीक ठाक चलता है, उस समय जो है हम प्रभु के मंदिर में आते हैं, अगर कुछ गड़बड़ वगैरह हो रहा है हम प्रभु की भवन आना बंद कर देते। కాబట్టి 3 రోజులు ప్రయాణం చేసినటువంటి అబ్రహాం మనం గమనించినట్లయితే తన జీవితంలో రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ కూడా పులుచబెట్టేసి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క మరి చిత్తము ప్రకారంగా దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళడానికి అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు. और देखिए यहाँ पर 3 दिन जो है उन्होंने जब सफर कर रहा है, 3 दिन जो है सफर किया था और उसके अंदर बहुत सोच वगैरह आया था, और जो सोच जो है उन सारे सोचों को जो है वो साइड पे रखकर उन्होंने आगे बढ़ा। ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. और उन्होंने 5 वचन में कह रहा है कि उनकी जो काम वाले से कहा कि आप लोग यहीं पर रुकिए, मैं और मेरा बेटा जो है दोनों जाकर प्रभु यीशु मसीह को हम प्रणाम करके आए। ఇక్కడ అబ్రహాము అంటున్నాడేమని, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి మరలా వచ్చేదమా అని చెప్పేసి అంటున్నాడండి. और यहाँ पर जो है अब्राहम कह रहा है कि मैं और मेरा बेटा दोनों जाएंगे और दोनों वापस आएंगे करके बता रहे हैं। ఈ 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒకవేళ అబ్రహాం ఆలోచించవచ్చేమని, ఒకవేళ నా దేవుడి బలి ఇచ్చినప్పుడు కానీ నేను బలి ఇచ్చినప్పటికీ మాత్రము తిరిగి ఆయన బ్రతికించగల దేవుడు అని బలమైనటువంటి దృఢమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాము. और अब्राहम ने सोचा कि अगर मेरा एक ही एक बेटा है, अगर इसको मैंने बलि दे दिया तो भी अगर परमेश्वर चाहे तो वो हमें बचाएगा करके మన జీవితంలో ఇలాంటి బలమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. और हमारा जीवन के अंदर जैसा अब्राहम के अंदर विश्वास था वैसे ही हमारा अंदर विश्वास होना चाहिए. స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండడం ద్వారా ఈ లోకంలో ఏది మనల్ని కదిలించలేదండి. और इस दुनिया में कोई भी हमें हटा नहीं सकता अगर हम लोग विश्वास के अंदर स्थिर होकर रहेंगे. స్థిరమైన విశ్వాసం మనం దేవునిలో కలిగి ఉండడం ద్వారా ఈ లోకంలో ఏ శోధన వచ్చినా కానీ, ఏ తుఫాను వచ్చినా కానీ, ఏ గాలి వచ్చినా కూడా మాత్రం మనల్ని ఏ మాత్రం చేయలేదు. और अगर जब हम लोग प्रभु में स्थिर रहेंगे और इस दुनिया में कोई भी हवा कुछ भी जो है हमें इन चीजों से नहीं हटाए. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. इसलिए अब्राहम ने जो है परमेश्वर के ऊपर उन्होंने भरोसा किया है, इसलिए वो धार्मिकता करके गिनाया गया. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి తన కుమారుడిని ఆ కట్టెలు తీసుకొని వెళ్తున్న టైంలో తన కుమారుడు అడుగుతున్నాడేమని, తండ్రి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నాడు. और जब दोनों जा रहा है उसका बेटा जो है पूछ रहा है कि पिताजी अभी हम बलि देने के लिए जा रहे हैं और भेड़ कहाँ है करके इसाक ने अब्राहम से पूछा. ఎందుకు ఈ విషయం అడిగాడంటే ఇస్సాకు ప్రతిసారి కూడా అబ్రహామును బలి అర్పించినప్పుడు గొర్రెపిల్లను అర్పించేవాడు. కానీ ఇప్పుడు మరి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళేటప్పుడు మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదు కాబట్టి వెంటనే ఆ విషయము ఇస్సాకు అడిగాడు అబ్రహామును. क्यों इसाक ने अब्राहम से पूछा कि भेड़ क्यों नहीं है करके, क्योंकि अब्राहम जब भी बलि वगैरह चढ़ रहा था उस समय जो है उन्होंने उसकी जो बेटे के साथ भेड़ को लेकर वो जा रहा है, इसीलिए जो है अभी उसको शक आया था कि अभी भेड़ कहाँ है करके. మనము ఏం చేస్తున్నావో పిల్లలు కూడా అదే చూస్తారు, అదే చేస్తారు అంతే. और जो हम कर रहा है वही बच्चे वगैरह देखेंगे और उसी को करेंगे. మన జీవితంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనం తండ్రిగా తల్లిగా దేవునిలో మన పిల్లల్ని పెంచినప్పుడు మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా దేవునిలోను వారు దేవుని కృపలో తప్పనిసరిగా నిలిచి ఉంటారు. और हम वो परमेश्वर के बच्चे होते ही हम जब सही चलेंगे
और माता पिता होते ही जब हम सही चलेंगे और हमें देखकर बच्चे भी वो सही चलते रहेगा। చాలా మంది తండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇదిగో ఒరే కొట్టుకు వెళ్ళి సిగరెట్ తీసుకురా, లేకపోతే అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పేసి మందు తీసుకురా అని చెప్పేసి చాలా మంది తండ్రి తన పిల్లలకు నేర్పిస్తూ ఉంటాడు ఈ పరంగా. और पिताजी जो होता है कहीं कहीं घरों में और बीड़ी लेके आओ, ये लेके आओ, सिगरेट लेके आओ, दारू लेके आओ करके बच्चों को भेजेगा और उसके द्वारा बच्चे भी बिगड़ते जाएंगे। ఈ రోజులో చాలా మంది పిల్లలు దారి తప్పిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే తండ్రులు తమ పిల్లల పట్ల సరైనటువంటి పునాది వారు వేయలేకపోవడమే గల కారణము. और आज के दिन पे जो है बहुत बच्चे जो है इसलिए बिगड़ रहा है कि पिताजी जो है उनका सही से वो नहीं चला पा रहा। సుసన్న వెస్లీ అనేటువంటి గొప్ప స్త్రీ మరి యొక్క అమెరికా దేశంలో తన భర్త చనిపోయిన తర్వాత తన యొక్క పిల్లల్ని దాదాపు 5 మంది 10 మందికి పైగానే మరి వాళ్ళందరినీ కూడా పడుకున్న తర్వాత ప్రతిరోజు రాత్రి వేళలో ప్రతి ఒక్కరి తనల పైన ప్రార్థన చేసేది ఏంటండి. और सुसन्ना वेस्ली करके है अमेरिका के अंदर, जब उसका पिताजी उसका पति जो है मर गया, उनके पास 12 बच्चे हैं, हर एक बच्चे के लिए रात एक एक के पास बैठ के वो प्रार्थना वगैरह करते थे। డైలీ రాత్రి వేళలో పిల్లలు పడుకున్నప్పుడు ఆ పిల్లల తల మీద ఒక్కొక్కరి కోసం 6 గంటల సేపు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు తెల్లారిపోయేది తల్లికి. और ये 12 बच्चे जो है एक एक बच्चे के पास जाकर बैठ के एक एक बच्चे के लिए आधा आधा घंटा प्रार्थना करके समय बिताता था। कहीं कहीं दिन जो है पूरा दिन निकलते थे, पूरा रात प्रार्थना में रहता। ఆ రీతిగా పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత అందులో జాన్ వెస్లీ తర్వాత ఇంకో కుమారుడు, ఒక కుమారుడు అయితే మంచి సింగర్గా మంచి పాటలు పాడి ఆ యొక్క అమెరికా దేశంలో అనేకమైన ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాడు. జాన్ వెస్లీ ద్వారా కూడా తన యొక్క ప్రసంగాల ద్వారా అనేకులు కూడా దేవుని సన్నిధికి నడిపించాడు. और जब उन्होंने प्रार्थना किया था इस 12 लोगों के लिए, उसमें से 2 लोग जो है बाहर निकला था। उसमें से चार्ल्स वेस्ली करके है, उन्होंने बहुत अच्छा गाता था, बहुत अच्छा बजाता था और उन्होंने बहुत लोगों को लेके आया। और जॉन वेस्ली करके आज जो मेथडिस्ट जो कलीसिया आपने देख रहा है, उसकी स्थापना जो है జాన్ వెస్లీనే కియా। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। हालेलुया। మీరు చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. इसलिए जो कुछ भी प्रार्थना आप लोग कर रहे हैं वो कभी भी व्यर्थ नहीं होगा। మీరు చేసిన ప్రార్థనకు మరణం లేదు. और जो प्रार्थना आपने किया है वो कभी भी नहीं मरेगा। నువ్వు చేసిన ప్రార్థన ఒకనొక దిన సమాధానముతో తిరిగి వస్తుంది. और जो कुछ भी प्रार्थना आप कर रहे हो एक दिन उत्तर बनकर वो आएगा। ఒకవేళ అది ఆలస్యమైన కానీ అది త్వరగా నీ యొద్దకు చేరుతుందండి. अगर वो थोड़ा सा देर लग सकता है मगर जरूर जो है वो वापस आएंगे। ప్రతిరోజు కూడా నీ పిల్లల కోసమే లేకపోతే వారి భవిష్యత్తుల కోసమే ఒక మంచి ప్రణాళిక కలిగి ఒకవేళ నీకు అంతగా జ్ఞానం లేకపోయినప్పటికీ మాత్రము వారి కోసం నిత్యము ప్రార్థన చేసేటువంటి ఒక తల్లిగా తండ్రిగా నీవు ఉండాలని కోరుతూ ఉన్నాను. हर एक दिन इसीलिए अपने बच्चों के लिए जो है एक माँ होते ही एक पिता होते ही हम लोग प्रार्थना करना चाहिए। గమనించండి, ఇక్కడ ఇస్సాకు అబ్రహాం యొక్క తన తండ్రి యొక్క మాటకు లోబడుతూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి యొక్క ఇస్సాకులు మరి తండ్రికి తల్లికి లోబడే వ్యక్తులుగా పిల్లలుగా ఉంటున్నారా మన పిల్లలు? और दूसरी बात ये है कि इसाक जो है पिताजी का बात सुनकर वो जा रहा है। आज बच्चे जो है माँ बाप की सुन रहा है। ఇందాకనే మన సిస్టర్ గారు ఒక బాబును పబ్జీ అనేటువంటి ఆట ఎందుకు ఆడుతున్నారో బాబు నువ్వు ఆడొద్దు అని చెప్పేసి తను ఎంతగానో అతను హెచ్చరించింది, కానీ తన మాట వినలేదు. और अभी एक जो लड़का यहाँ पर आया था, सिस्टर ने बताया था पबजी मत खेलो, वो अच्छा नहीं है करके बताया था, फिर भी वो सुनने के लिए तैयार नहीं है। అతను అంటున్నాడు, అయ్యో అది ఆడితే చాలా సంతోషం వస్తుంది, చాలా ఆనందం వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. और उसने बता रहा है कि क्या आ रहा है आपको, बोले तो उसको खेलने में अभी मजा आ रहा है। సో చాలా మంది పిల్లలు వాళ్ళకు తెలియకనే అలా చేస్తున్నారు. और बहुत जो बच्चे जो है अभी सोच रहे हैं कि वो इसको खेलने में उसको खेलने में मजा है करके सोच रहा है। వాళ్ళ కోసం మనం నిత్యము ప్రార్థన చేయాలి. और उनके लिए एक माँ बाप होते ही हर एक दिन जो है हम लोग प्रार्थना करते हैं। వారి కోసం నిత్యమును దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేసి ఆదివారం దినమందు సండే స్కూల్ కానీ అనేకమైన పాటలు నేర్పించి కూడా వారి దేవుళ్ళు ఎదిగింప చేయాలి. और जब हम संडे स्कूल भेजेंगे और गाना गाते हुए वचन वगैरह सीखते हुए वो जाएंगे और वो आशीष पाकर वो आगे बढ़ते रहेंगे। సో ఎప్పుడైతే అబ్రహాము తన ఇస్సాకును తీసుకుని వచ్చేసి మరి బలి అర్పించడానికి కట్టెలు పేర్చి
మరి ఇస్సాకును మరి ఆ కట్టెల మీద పేర్చి తను మరి ఆ యొక్క బలిని అర్పించబోయే టైంలో పరలోకమందున దేవాదేవుడు ఆ యొక్క సన్నివేశాన్ని చూశాడు. और जब इसहाक को लेके आया था अब्राहम ने इसहाक को मारने के लिए और लकड़ों के जमाया और उसके ऊपर इसहाक को सुलाया, उसी समय जो है आकाशवाणी हुआ है और परमेश्वर जो है ऊपर से आवाज मारा। ఆదికాండము 22వ అధ్యాయమును 10-11 వచనం చదివినట్లయితే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. और देखिए 10 और 11 वचन इस 22 अध्याय के अंदर 10 और 11 वचन पढ़ेंगे। वहाँ पर जो है अब्राहम जो है उसकी बेटे को मारने के लिए चाकू वगैरह उठाया, उसी समय जो है स्वर्ग से एक आवाज़ आया था अब्राहम अब्राहम करके, और उन्होंने बोला कि प्रभु मैं यहाँ हूँ करके उन्होंने बताया। 12వ వచనం, అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది నేను. और 12 वचन में लिखा है कि आपकी बच्चे के ऊपर चाकू वगैरह मत उठाओ, मुझे पता चला कि आप मेरे से डरने वाला है करके, और इसी रीति से उन्होंने उसको बताया। దేవునికి మనం భయపడినట్లయితే, దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని దీవించు ఆశీర్వదించు దేవుడై ఉన్నాడండి. और हम लोग क्या करना चाहिए? परमेश्वर से हम लोग डरना चाहिए और परमेश्वर से हम लोग डर कर हम लोग आगे बढ़ना चाहिए। అదే మరి ఆదికాండం 22వ అధ్యాయం 15, 16, 17 వచనం చదివినట్లయితే, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రాహామును పిలిచి ఇట్లా నేను నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమందులే ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదనను. और जैसा उन्होंने किया है उसके बाद 15 और 16 वचन के अंदर परमेश्वर दोबारा उसको बुलाया, अब्राहम को बुलाया। आपका एक ही एक बेटा जो है आपने देने के लिए पीछे नहीं हटा, इसीलिए मैं आपको आशीषित दूंगा करके उन्होंने बताया। ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనము, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడి ప్రమాణం చేసి ఉన్నాను యెహోవా సెలవిచ్చెను. और 18 वचन के अंदर परमेश्वर ने कह रहा है कि और जितना भी इस भूमि के अंदर है हर एक संतान को मैं आशीषित कर रहा हूँ करके उन्होंने बताया। కాబట్టి మన జీవితంలో దేవుడు ఒకవేళ పరీక్షించిన కానీ లేకపోతే మనల్ని రకరకాల శోధనలకు నడిపించిన కానీ దాని వెనుక దేవునిగా చిత్తమును తప్పనిసరిగా దాగి ఉంటుంది మాత్రం మర్చిపోద్దు. और जब हम लोग इस दुनिया में दुख तकलीफ में जब हम जा रहे हैं उस समय जो है परमेश्वर जो है वो हमारा साथ है और परमेश्वर की कार्य जो है हमारा साथ है करके हम लोग దేవుని యొక్క మాటకు మన విధేయత చూపించినప్పుడు దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. और जब हम आज्ञाकारी बनकर परमेश्वर की बात सुनकर हम आगे बढ़ेंगे और परमेश्वर जो है हमें आशीषित करेगा। అందుకే 128వ దావీదు కీర్తనలో 128వ దావీదు కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరి ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. और भजन संहिता उसका 128 अध्याय के अंदर लिखा है, जो लोग जो है उनसे डरेंगे, वो जो लोग जो है उनके मार्ग पे चलेंगे और उन लोग जो है उनकी जो हाथों की जो प्रतिफल जो है वो खाएंगे करके वहाँ पर लिखा है। నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివల నుండును, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల నుందురు, యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. और जो लोग जो है परमेश्वर की तरफ और परमेश्वर से डरेंगे वो लोग उन लोगों को आशीष वगैरह मिलेगा। సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూచెదవు, నీ పిల్లల నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. और 5 वचन के अंदर लिखा है, सियोन से जो है परमेश्वर जो है आपको आशीष देगा और सदा जो है आप लोग इस्राएली की वंशावली को आप देखेंगे और सदा जो है आपको आशीष रहेगा करके परमेश्वर वहाँ बातचीत कर रहा है। అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము దేవునికి మాట విధేయత చూపించిన తర్వాత దేవుడు మరి అత్యున్నతమైన స్థితిలో మరి ఉంచిన దేవుడు
ఈ మధ్యాహ్న కాలం ముందు నా దేవుడు కూడా మిమ్మల్ని తన కృపనిచ్చి బలపరిచి ఆశీర్వదించి వదిలి చేయనుగాక. जैसा अब्राहम को आशीष किया है वैसे ही हमारा जो परमेश्वर जो है आपको भी हर एक जन को जो है आशीष करेंगे. మీ పిల్లలు మీరు కుటుంబము లేకపోతే మీ భార్య పిల్లలు వారు ఆశీర్వదించబడాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి తప్పనిసరిగా ప్రభుని స్తుతించాలి. और आप लोग जो है जितना भी लोग जो है अगर आप लोग अगर आशीष पाना है तो परमेश्वर से डरना चाहिए ताकि आपको आशीष वगैरह मिलेगा. ప్రతి ఒక్క శోధన వెనక ప్రతి ఒక్క పరీక్ష వెనక దేవుని యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా దాగి ఉంటుంది. और हर एक परीक्षा के पीछे जो है परमेश्वर के आशीष जो है वो छुपा हुआ. శోధన వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని దేవునిని సంఘమును సంఘ కాపును విడిచిపెట్టేసి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. और जब दुख आएंगे तकलीफ आएंगे परीक्षा आएंगे हम कलीसिया को नहीं छोड़ना चाहिए और पासवान को और नहीं छोड़ना चाहिए और हम लोग परीक्षा में से आगे बढ़ना चाहिए. విశ్వాసములో మనం స్థిరముగా ఉండి ప్రభును స్తుతించి ప్రభునామమును ఘనపరచాలి. और विश्वास में हम लोग आगे बढ़ना चाहिए और विश्वास के अंदर हम स्थिर होना चाहिए. దయచేసి ఇట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి దేవునికి దూరంగా మీరు పోయినట్లయితే అనేకమైన కష్టాలు బాధలు గుండా వెళ్తారు. और हम लोग परमेश्वर से और परमेश्वर की हजूरी से हम लोग कभी भी नहीं हटना चाहिए और हम परमेश्वर की हजूरी में हम आगे बढ़ना चाहिए. దేవునికి దూరం వెళ్లకుండా దేవునికి దగ్గరై ఉన్నట్లయితే దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క ప్రేమ ద్వారా దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం దీవించబడి ఆశీర్వదించబడి అనేకులకు సంతోషకరంగా ఆనందకరంగా ఉంటాం. और जब हम लोग परमेश्वर से हम लोग डरेंगे और परमेश्वर हमें आशीष करेगा और बहुत लोगों की आशीष वगैरह हम पाएंगे. ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. और प्रभु जो है आप सबको आशीष दे. और यहाँ पर मैं मेरे जो संदेश को समाप्त करना चाहता हूँ. ప్రార్థన దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. షల్ వి క్లోజ్ యువర్ ఐస్. हम सब प्रार्थना करेंगे. सब लोग आंख बंद कर लीजिए. పరమ తండ్రి నీ శ్రేష్టమైన నామ కొరకై వందనాలు స్తోత్రం తెలియజేస్తున్న ప్రభువా, ఇదిగో ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించి వర్ధన చేయమని ప్రార్థిస్తున్న ప్రభువా. చెప్పబడిన వాక్యమును ప్రభువా ఇదిగో తన విన్నవారి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని మీరు మహింపరచుకుందురుగాక. ఎవరైతే ప్రభువా ఈ యొక్క ఆదివారం దనిమందు ప్రభు రాలేదో ప్రభువా మరొక ఆదివారం వచ్చేలాగా మీరు సహాయం దయచండి. యేసుక్రీస్తు రక్తము చేత మరొకసారి ఈ సంఘమును కడిగి పరిశుద్ధపరచబడి నూతన పరచమని ప్రార్థిస్తున్న తండ్రి, వేల ఆత్మల సంఘంలో చేర్చబడినట్టుగా మీరు కృప చూపించి నడిపించి మహిమ పొందమని, అలాగనే ప్రభువా ఇదిగో తండ్రి స్వజనరాజు గారి వారి కుటుంబాన్ని దీవించండి. వారు పడుతున్న ప్రయాసకులు మీరు ప్రతిఫలం మీరు దయచేయమని ప్రార్థిస్తున్న దేవా. తగిన సమయం ఉందో ప్రభు ఇదిగో తండ్రి నూతన ఆత్మలతో ప్రభు ఈ సంఘమును అయా ఇదిగో తండ్రి దీవించి మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించి నీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. सब लोग खड़े हो जाएंगे और प्रार्थना करेंगे. जो वचन आज हमारा जीवन के अंदर आया है और उस वचन को जो है हम लेकर जो है प्रभु की महिमा करेंगे, प्रभु की स्तुति करेंगे. हालेलुया 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 अब्राहम को अपने आशीष हालेलुया हालेलुया. वैसे ही प्रभु हमें भी आशीष करो और हम लोग जो है आपकी आज्ञा जो है मानने वाला हो सके और आपकी आज्ञा जो है हमारा जीवन के अंदर कार्य कर सके प्रभु करके सब लोग प्रार्थना करेंगे. सब लोग प्रार्थना करेंगे. जो वचन प्रभु मैंने आज सुना हूँ उस वचन जो है मेरे जीवन के अंदर कार्य कर सके करके सब लोग अपने आप को प्रभु के हाथ में से देंगे. यीशु धन्यवाद, यीशु धन्यवाद, यीशु धन्यवाद. थैंक यू जीसस, 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 थैंक यू जीसस. हालेलुया 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 हालेलुया